140 కోట్ల రోమన్ క్యాథలిక్ ప్రపంచానికి నాయకుడు వచ్చేశాడు. కొత్త పోప్ ఎన్నికయ్యారు. పోప్ లియో 14. ఆయన రోమన్ క్యాథలిక్ ప్రపంచానికి 267వ పోప్ అన్నమాట. నిన్న వాటికన్ సిటీలో 133 కార్డినల్స్ వీళ్ళందరూ కూర్చుని ఎలెక్ట్ చేశారు. ఈ కార్డినల్స్ అందరూ కూడా ఒక పేపర్ మీద ఎలెక్ట్ యాజ్ సుప్రీం పాంటిఫ్ అని చెప్పి బ్యాలెట్ పేపర్ రాస్తారనమాట. ఈ పోప్ కొత్తగా ఎలెక్ట్ అయిన పోప్ లియో ఫస్ట్ టైం ఆయన అమెరికన్ పోప్. ఆయన అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న పోప్. ఆయనది షికాగోలో పుట్టారనమాట. ఈయనకి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది. అంటే ఆయన పెరు సిటిజన్ మరియు అమెరికన్ సిటిజన్ కూడా. ఒక పక్క పెరువియన్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ పోప్ ఎలెక్ట్ అయిన వెంటనే సిస్టైన్ చాపెల్ పక్కనే ఉన్న రూమ్ ఆఫ్ టీయర్స్కి తీసుకెళ్తారనమాట. అక్కడ ఆయనకి పోప్ వస్త్రధారణ చేస్తారు. ఆ రూమ్ ఆఫ్ టీయర్స్లో ఆయనకి తెల్ల పవిత్ర వస్త్రధారణ చేస్తారనమాట. అసలు మొత్తం పోప్ ఎలెక్ట్ అవ్వాలంటే ఇక్కడ ఒక ప్రొసీజర్ ఉంటుంది అనమాట. ప్రపంచవ్యాప్తంగా కార్డినల్స్ అందరూ కూడా 80 సంవత్సరాల వయసు కంటే ఎవరైతే తక్కువ ఉంటారో కార్డినల్స్ అందరూ కూడా వస్తారు. వాటికన్ సిటీకి వస్తారనమాట. వచ్చిన తర్వాత ఒక క్లోజ్డ్ రూమ్లో ఒక బ్యాలెట్ పేపర్ మీద ఈ ఎన్నిక నిర్వహించబడుతుంది. 2/3 మెజారిటీ వచ్చేదాకా కంటిన్యూస్గా ఎన్నిక జరుగుతూనే ఉంటుంది. పొద్దున 2 సార్లు, మధ్యాహ్నం 2 సార్లు ఎన్నిక జరుగుద్ది అనమాట. అలా 3 రోజుల పాటు కంటిన్యూస్గా జరుగుద్ది. ఒకవేళ కనుక ఈ లోపు ఎన్నిక కాకపోతే, పోప్ ఎన్నిక కాకపోతే ఒక డే బ్రేక్ ఇస్తారు. ఆ డే ఏంటంటే ప్రేయర్స్ కోసం, డిస్కషన్స్ కోసం అనమాట. సో 3 రోజుల లోపల ఎన్నిక కాకపోతే మధ్యలో ఒక డే బ్రేక్ ఇస్తారు. ఇలా ఒక ప్రాసెస్ జరుగుద్ది అనమాట. అంటే 133 ఓటర్స్ ఉంటారు, కార్డినల్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఓటేస్తారనమాట. ఒకసారి పోప్ ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఏదైతే బ్యాలెట్ పేపర్స్ ఉంటాయో అవన్నీ కూడా దగ్ధం చేస్తారనమాట. క్యాస్ట్ ఐరన్ స్టవ్ మీద బర్న్ చేస్తారనమాట. ఈ పోప్ ఎన్నిక కాగానే అక్కడ సిస్టైన్ చాపెల్ ఏదైతే ఉందో ఎన్నిక అయ్యేంత వరకు, అంటే ఇంకా ఎలక్ట్ కాలేదు అన్నంత వరకు కూడా నల్ల రంగు ఒక బ్లాక్ కలర్ ఫ్యూమ్ బయటకు వస్తూ ఉంటుంది ఒక చిమ్నీ నుంచి. పోప్ ఎన్నికైన తర్వాత ఆ చిమ్నీ నుంచి వైట్ కలర్ ఫ్యూమ్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే వైట్ కలర్ ఫ్యూమ్ వస్తుందో ప్రపంచవ్యాప్తంగా రోమన్ క్యాథలిక్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ వాటికన్ సిటీలో సెయింట్ పీటర్ స్క్వేర్ దగ్గర చాలామంది నించుని ఆ వైట్ ఫ్యూమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. వేల సంఖ్యలో రోమన్ క్యాథలిక్స్ అక్కడికి వెళ్ళి వైట్ ఫ్యూమ్ ఎప్పుడు కొత్త పోప్ గారు ఎన్నిక అవుతారని ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఆ విధంగా మనం చూస్తే ఎవరైతే ఇప్పుడు కొత్త పోప్గా ఎన్నికయ్యారో పోప్ లియో 14, ఇది ఆయన బైబిలికల్ నేమ్ అనమాట. అంటే పోప్గా ఎన్నికైన తర్వాత ఒక కొత్త పేరు పెట్టుకుంటారు. దేవదూతల పేర్లు కానీ, లేకపోతే ఏంజల్స్ పేర్లు కానీ, ఇలా రకరకాల ప్రీచర్స్ పేర్లు కానీ పెట్టుకుంటారనమాట. ఇప్పుడు పోప్గా ఎన్నికవబడిన 267th పోప్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒరిజినల్ నేమ్ రాబర్ట్ ప్రివాస్ట్ అనమాట. ఆయన యాక్చువల్గా షికాగోలో పుట్టారు. తర్వాత పెరూలో ఆయన చాలా మిషనరీ వర్క్ కూడా చేశారు. ఆయన చర్చ్ వర్క్లో, మిషనరీ వర్క్లో చాలా ఫేమస్ అనమాట. ఆయన అమెరికా నుంచి ఫస్ట్ పోప్ అని చెప్పొచ్చు. అదేవిధంగా పెరూలో చాలా మిషనరీ వర్క్ చేశారనమాట. ఈయనకు సంబంధించి కార్డినల్స్ అందరూ కూర్చుని ఈయన ఎలెక్ట్ చేశారు. ఈ కొత్త పోప్ లియో 14 ఈయన సెప్టెంబర్ 14, 1955లో అమెరికాలోని షికాగో నగరంలో జన్మించారనమాట. ఆయన సేమ్ సెక్స్ మ్యారేజెస్కి వ్యతిరేకం, డెత్ పెనాల్టీ, యుథనేషియా కూడా వ్యతిరేకం అనమాట. ఈ కొత్త పోప్ లియో 14 డొనాల్డ్ ట్రంప్ యొక్క యాంటీ ఇమ్మిగ్రేషన్ అవుట్లుక్ కూడా వ్యతిరేకం. అంటే ఈయన ఇమ్మిగ్రేషన్ సపోర్ట్ అనమాట. మేజర్గా LGBTQ రైట్స్ విషయంలో ఈయన చాలా కన్సర్వేటివ్గా ఉంటారు. LGBTQస్కి ఈయన సింపతి అంతగా చూపించరు అనమాట. కొత్తగా ఎన్నికైన పోప్ పర్యావరణాన్ని కాపాడటానికి, అదేవిధంగా క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పుకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ జరుగుతుందో దానికి సపోర్ట్ చేస్తారనమాట.